ఫ్రెండ్స్ గోతులో పడ్డ ఎన్టీఆర్ తీవ్ర దుఃఖంలో ఫ్యాన్స్ ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసే అవుతాం. అదేవిధంగా ఎందుకు ఎన్టీఆర్కి ఈ విధమైన విమర్శలు వస్తున్నాయనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలు తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ అవును, ఇప్పుడు అదే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. నందమూరి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ తన గోతిని తానే తవ్వుకుంటున్నారని, తన పేరుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యేలా మార్చు వేసుకుంటున్నారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ గురవుతున్నాడు. మరో ముఖ్యంగా మిగతా స్టార్లు పాన్ ఇండియా హీరోస్ అందరూ కూడా బ్యాక్ టు బ్యాక్ బడా దర్శకులతో సినిమాకి కమిట్ అవుతూ ఉంటే ఆర్ఆర్ఆర్సి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 2 సినిమాని అదే విధంగా దేవరకి కమిట్ అయ్యడం, అంటే దేవరా ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ కాకపోవడం, వార్ 2 మూవీ పోస్ట్పోన్ అవుతూ ఉండడం జూనియర్ ఎన్టీఆర్కి నెగిటివ్ మార్క్ వచ్చేసింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పెద్ద డైరెక్టర్లతో సినిమాకి కమిట్ అవ్వడం లేదు? మరొక పక్క అల్లు అర్జున్, మరొక పక్క రామ్ చరణ్, మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తూ ఉంటే ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాని ఆలస్యంగా సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు అనేది బిగ్ క్వశ్చన్గా మారిపోయింది. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ ఒక కమర్షియల్ యాడ్లో నటించారు. ఈ యాడ్లో ఆయన లుక్స్ ఫుల్ నెగిటివ్గా ట్రోల్కి గురవుతున్నాయి. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.